13 ఏళ్ళ ఆకలి తీర్చిదేంగాడు ఒకటేసారి చెప్తున్నా రాసుకో. 13 ఏళ్ళ ఆకలి ఒక్కటేసారి తీరిపోద్ది. సీట్లో కూర్చోడు లేచిపోతారు మీరు అంతే. శవాన్ని రెడీ చేసుకోండి. అంటే ఏ సీక్వెన్స్ మీకు బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్ ఉన్న సీక్వెన్సెస్ ఆడన్నా మాకు దానికి మొత్తం చింపి చూపోయి అక్కడ అయిపోయిందన్న. అయిపోయింది ఇక సోపేట్గా రెడీ చేసుకోమన్నా నాకు ఒక్కడిని వచ్చినప్పుడు. అంటే లైక్ మ్యూజిక్ ఎలా ఉంది అన్న? తమనన్న డ్యూటీ చేశాడన్న, మెంటల్ మాస్ అన్న. పవన్ కళ్యాణ్ కనిపించాడా డ్యూటీ చేశాడన్న. కనీసం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అట్లా ఉంటుంది అది. స్టోరీ లైన్ ఎలా ఉంది? బాగుందన్న, రెగ్యులరే కాదన్ను కానీ బాగుంది. నాకేంటంటే యాజ్ అ ఫ్యాన్ బాయ్ చెప్తున్నా, ఆడియన్గా చెప్తా డిఫరెంట్గా ఉంటుంది సినిమా. అంటే మీరు ఎలా అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ చూసినట్టు ఉంటుంది, హాలీవుడ్ లాగా. ఒక జాపనీస్ ఆ కైండ్ ఆఫ్ మూవీ చూసినట్టు. అంటే ఎవరైతే చూస్తారు కదా ఈ జాపనీస్ కొరియన్స్ చూస్తారు కదా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ లెవెల్లో ఉంటుంది మూవీ ఇది. సుజిత్ డైరెక్షన్ ఎలా అన్నాడు ఫ్యాన్ బాయ్ అన్న, చెప్తున్నదే కదా. చింపేశాడు, మాకు కావాల్సింది చూపించాడు అంతే. 13 ఏళ్ళ ఆకలి మాది. ఎప్పుడు అత్తాన్ని దాని తర్వాత ఇటు కొట్టాం, మళ్ళీ ఇప్పుడు కొట్టలే. ఇప్పుడు కొట్టాం మళ్ళీ మామూలు కొట్ల, సౌండ్ కూడా లేదు ఇంకెవరికి. అంటే సాహుతో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది. సాహో వేరే, సాహో చాలా బాగుంటుంది. సాహో రెస్ట్ కంపేర్ చేయకండి. సాహో ఇస్ డిఫరెంట్, ఇట్స్ హాలీవుడ్ టైప్ మూవీ. ఇది వచ్చేసి మా వరకు హాలీవుడ్, ఇది కూడా చాలా బాగుంది. సాహోని అసలు కంపేర్ చేయకండి. సాహో వేరే మూవీ, వేరే లెవెల్ అది. ఈ వీడియో సుజిత్ గారు కానీ చూస్తే సుజిత్ గారికి ఏం చెప్పాలను? థ్యాంక్స్ భయ్యా, నీ ఫోటో నాకు పంపించమని చెప్పాను. దీంతో ఫోటో ఇంట్లో పెట్టుకుంటా అన్న, అట్లా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న.